ఒక కొత్త జంట ఎలా ఉండాలో ఆ లక్షణాలేవి వీళ్లలో లేవు. అలివేణి, ఈ పిచ్చి మాట్లాపు. ముందు నువ్వు సమాధానం చెప్పవే. చెప్పాను కదమ్మా, ఇంతకంటే ఇంకేం చెప్పాలి? అన్నయ్య గారు, ఏంటిది? అసలు వీళ్ళ కాపురం ఏమవుతుంది? రే రాజా, ఏంట్రా ఇది? నువ్వైనా చెప్పరా? అన్నయ్య గారు, మాట్లాడండి అన్నయ్య గారు. ఇంత దాకా వచ్చాక నిజం దాచి ప్రయోజనం లేదు. నిజం దాచడం ఏంట్రా? రామా, వీళ్ళిద్దరి పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో మనందరికీ తెలుసు. ఉన్నట్టుండి ఓ అరగంటలో నిర్ణయం అయిపోయి మధు మెడలో మావాడు తాళి కట్టాడు. అటు మధు కానీ మావాడు కానీ మానసికంగా అప్పుడు ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నారో మీకు తెలుసు. సడన్గా అనుకోని వ్యక్తితో పెళ్ళనేటప్పటికీ ఇద్దరికీ వెంటనే అది జీర్ణం కాదు కదా. పైగా పెళ్లిలో ఎంత డిస్టర్బ్ అయిందో. భార్యాభర్తలుగా వాళ్ళు వెంటనే కలిసి ఉండడానికి మానసికంగా సిద్ధపడాలి కదా. వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వాలి, కొంచెం టైం కూడా ఇవ్వాలి కదరా. నువ్వు చెప్పిన దానికి మధు అలా బయట పడుకోవడానికి సంబంధం ఏంట్రా? అదే కదా, పిల్లని బయట పడుకోబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అలివేణి, నువ్వు తొందరపడి నీ ఇష్టానికి మాట్లాడుకు. నిజమే, మా ఇద్దరికి స్పేస్ కావాలని అడిగింది నేనే. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒకే గదిలో ఉండడానికి నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఆయన నా భర్త అవుతాడని, నేను ఆయన భార్యనవుతానని కలలో కూడా ఊహించలేదు. ఉన్నట్టుండి మా ఇద్దరిని ఒకే గదిలో నెట్టేసి ఇవాల్టి నుంచి మీరు భార్యాభర్తలంటే మాకెలా ఉంటుంది? జరిగిన పెళ్లిని, మా పరిస్థితిని జీర్ణించుకోవడానికి ఒక 4 రోజులు టైం అయినా కావాలి కదా. అందుకే నేను ఆయన గదిలో కాకుండా వేరుగా ఉంటున్నా. ఇది నా అంతటా నేను తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. అల్లుడు గారు, మీరేం మాట్లాడరేంటి? అసలు మీ మనసులో ఏముంది? ప్రత్యేకంగా నేను చెప్పడానికి ఏముంది? ఎవరు చెప్పినా సమాధానం ఒక్కటే కదా. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీ అమ్మాయిని అడిగి తెలుసుకోండి. అసలు ఇదంతా నా దగ్గర ఎందుకు దాచారు? ఎలా చెప్పనలివేని, ఇందు అక్క విషయంలో మీరందరూ చాలా బాధపడుతున్నారు. నేను ఈ విషయాన్ని చెప్పుంటే లేనిపోని ఊహించుకొని భయపడిపోతూ పూర్తిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. వచ్చిన దగ్గర నుంచి మీరంతా గమనించే ఉంటారు, నాకిక్కడ ఏ సమస్య లేదు. మీ అల్లుడికి కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. దాంతో మీతో సరిగ్గా మాట్లాడలేదు, అంతే తప్ప వేరే ఇంకేం కాదు. అనవసరంగా ఆయన్ని నిలబెట్టి ప్రశ్నించి ఇబ్బంది పెట్టారు. వాళ్ళ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఈ పాటికి మావాడు మీ ముందే మాట్లాడేవాడు కదా. వాడు తక్కువగా మాట్లాడతాడేమో గానీ మొహమాటం ఉండదు. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడతాడు. రే, అల్లుడు గారు బాగా నొచ్చుకొని ఉంటారు. అదేం లేదులేరా. ఒసే మధు, నువ్వు దేనికి భయపడవు. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉంటావు. నువ్వేది మా దగ్గర దాచటం లేదు కదా. ఇక్కడ నాకేం లోటు లేదు. రోజూ మిమ్మల్ని చూడలేకపోతున్నాను, అది తప్ప మరే లోటు లేదు. అమ్మలా చూసుకునే అత్తయ్య, నాన్నలా అండగా ఉండే మావయ్య, బామ్మగారు, బాబాయ్, మరిది గారు, ఇంతమంది ఉన్నారు. మీరింతసేపు పిచ్చి అనుమానాలతో ఏమడిగినా, ఎవరైనా ఒక్క మాట
ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఎవరైనా గొడవ పెట్టుకున్నారా? మీరే అర్థం చేసుకోండి. మేమేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి వదినా. చచా, అవేం మాటలొదినా. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. మధు గురించి బెంగ పెట్టుకోకూడదనే మా ఆలోచన కూడా. మీరు నిశ్చింతగా ఉండండి, వాళ్ళు బానే ఉన్నారు. నానా, ఏంటి డ్రామాలు, ఏంటి అబద్ధాలు, ఎందుకు ఇవన్నీ? అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు? నీకోసమేరా. నా కోసం ఏంటి? నా కోసం నేనేదో తప్పు చేసినట్టు, నేనేదో క్రైమ్ చేసినట్టు అందరి ముందు నన్ను దోషిలాగా నిలబెట్టడం ఏంటి, ప్రశ్నించడం ఏంటి? భార్యాభర్తల బంధం అన్నాక అడుగుతారా? అడగకుండా ఎలా ఉంటారు? మీరిద్దరూ సఖ్యంగా లేరని తెలిసినప్పుడు అడుగుతారు కదా. అవసరమా నాకిదంతా? దీనంతటికి కారణం మీరు. నేనెలా కారణమవుతాను? మీరు కాకపోతే ఇంకెవరు? వద్దు మొర్రో అంటే పెళ్లి ఖాయం చేశారు. ఆ అమ్మాయి ఏమో పీటల మీదకి రాకముందే వెళ్ళిపోయింది. పోనీ పీడ పోయింది అనుకుంటే ఆ రాక్షసి మెల్లో బలవంతంగా నా మెడలు వంచి తాళి కట్టించారు. దీనంతటికి కారణం మీరు కాదు. రే, నేనేది చేసినా అన్నీ నీ మంచి కోసమే చేస్తాను. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. కొంతకాలం అయ్యాక నేనెంత గొప్ప పని చేశానో అప్పుడు తెలుస్తుంది. మీరు నాకు చేసిన అన్యాయానికి సెల్ఫ్ డబ్బా కొట్టుకోకండి. అందరి ముందు నన్ను ఫూల్లా నిలబెడితే ఎంత ఇన్సల్టింగ్ గా ఉందో తెలుసా? ఇన్సల్టింగ్ ఏంట్రా? అందరి ముందు నిన్ను హీరోని చేశాను. అందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు చేసిన దుర్మార్గానికి థ్యాంక్స్ చెప్పుకోవాలా నాన్న? దుర్మార్గాలని నువ్వు చేస్తూ నాకంట కడతావేంట్రా? కట్టుకున్న పెళ్ళాన్ని గదిలోకి కూడా రానివ్వకుండా గెస్ట్లా ఆ రూమ్లో పడేశావు. ఈ దుర్మార్గం చేసింది నువ్వేనని వాళ్ళకి తెలిస్తే నేను ఎలా చూస్తారో నువ్వే ఊహించుకో. నువ్వు ఇంత దుర్మార్గంగా ఉన్నా మధు మాత్రం వేరువేరు గదుల్లో ఉండడానికి కారణం నువ్వని చెప్పలేదు. గొప్పలే, నా నెత్తి మీద కిరీటం పెట్టడానికి చెప్పకుండా ఉన్నారేంటి? అయినా ఈ టార్చర్ అంతా నాకెందుకు? నేను చెప్పేది అదేరా, ప్రశాంతంగా ఉండు. ప్రతి దాన్ని ప్రాబ్లమాటిక్గా చేసుకోవద్దు. నువ్వు మధు విషయంలో చేస్తుంది చాలా పెద్ద తప్పురా. ఇకనైనా ఆ తప్పుని సరిదిద్దుకో. ఈ పెళ్లి జరిపించి తప్పు చేసింది మీరు. మీరు ఆ తప్పుని సరి చేసుకోండి. నేను తప్పు సరి చేసుకోవడం ఏంట్రా? నన్ను రొంపులోకి దింపింది మీరు. నన్ను బయట పడేయాల్సింది కూడా మీరే. దయచేసి బయట పడేయండి. ఏంటమ్మా ఇది? ఇవాళైనా ఆఫీస్కి బయలుదేరుతుందా లేదా? ఇది వరుసగా లీవులు పెడుతూ ఉంటే జీతం కోసేస్తారు. ఆ తర్వాత మన ఖర్చులకి డబ్బులుండవు. ఎందుకు వెళ్ళదు? నేను పంపిస్తానుగా. పంపించు మరి, ఆఫీస్కి టైం అవుతుంది. ఏమ్మా కోడలా, ఆఫీస్కి వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటున్నట్టుంది. మంచిది. నిన్ను నీ ఉద్యోగాన్ని చల్లగా చూడాలని నేను కూడా ఆ దేవుణ్ణి మొక్కుకుంటాను. అన్నట్టు మధ్యాహ్నం లంచ్కి ఏం కావాలో చెప్పు. 15 గంటలో వండి క్యారియర్ కట్టేస్తాను. ఉద్యోగం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అవును మరదలా, నీ ఉద్యోగమే మా మహాభాగ్యం. అదే, నీ ఆరోగ్యమే మా మహాభాగ్యం అంటున్నాను. నేను ఉద్యోగానికి వెళ్ళడం లేదండి. వెళ్ళకపోతే ఎలాగమ్మాయ్? నువ్వు ఉద్యోగం చేసే కంపెనీ ఎంత నీ చెల్లెలి మొగుడుదైనా అన్నేసి వేలు జీతం డబ్బులు తీసుకుంటున్నావు. లీవులు పెట్టకుండా వెళ్ళాలి. నేను అసలు అక్కడికి ఉద్యోగానికి వెళ్ళబోవడం లేదు అత్తయ్య. మానేస్తున్నాను. ఏంటి? ఉద్యోగం మానేస్తున్నావా? అవును, అక్కడ ఉద్యోగం చేయడానికి నాకు ఇష్టం లేదు. ఉద్యోగం చేయకుండా ఇంకేం చేద్దామనుకుంటున్నావు? నేను అసలు ఉద్యోగానికి వెళ్ళను అనడం లేదు. ఆ కంపెనీలో ఉద్యోగం చేయను అంటున్నాను. కొన్నాళ్ళాగి వేరే ఉద్యోగం చూసుకుంటాను. వేరే ఉద్యోగం చూసుకోవడానికి నాకు సర్టిఫికెట్స్ అవి కావాలి. అవన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. పరిస్థితులు బాగుపడ్డాక ఆ సర్టిఫికెట్స్ తీసుకొచ్చి వేరే ఉద్యోగం చూసుకుంటాను. 50,000 జీతం వచ్చే ఉద్యోగం వదిలి ఎప్పుడో వేరే ఉద్యోగం వెతుక్కుంటావా? అసలు ఆ కంపెనీలో ఉద్యోగం చేయడానికి నీకేంటి ప్రాబ్లం? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఆ కంపెనీలో ఉద్యోగం చేయను. వాళ్ళ పరువు తీశాను నేను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తాను అంటే నా మొహాన్ని ఉమ్మేస్తారు. వెళ్ళడానికైనా నాకైనా సిగ్గు ఉండాలి. కోడలా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. 4 రూపాయలు మనకొస్తున్నాయి అంటే ఇలాంటివన్నీ అసలు పరాయి వాళ్ళ దగ్గర పట్టించుకోకూడదు. అలాంటిది అయిన వాళ్ళ దగ్గర పట్టించుకుంటే ఎలా? ఇంచుమించు నీకు సొంత కంపెనీ అది.
అదేం పర్లేదు. నువ్వు బయలుదేరి ఉద్యోగానికి వెళ్ళు ముందు, సరేనా? సారీ అత్తయ్య, నేను వెళ్ళలేను. మేం చెప్తుంటే కూడా వెళ్ళవా? ఎవరు చెప్పినా నేను వెళ్ళను. అరే ప్రణయ్, రేయ్ ప్రణయ్, రేయ్ ప్రణయ్, బా ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? మొబైల్లో పేకాట ఆడుకుంటున్నావా? నీ పెళ్ళం అక్కడ మాతో ఆడుకుంటుంది. అత్త ఆడపడుచు అంటే దానికి జోకర్స్ లా కనిపిస్తున్నావు. మా మాటకి విలువ లేకుండా పోయింది. చా ఏంటమ్మా నీ గొడవ? ఇప్పుడు ఏమైంది? నీ పెళ్ళం ఉద్యోగానికి వెళ్ళదంట. అదేదో నువ్వే మాట్లాడదురా, రమ్మంటుంటే. ఏమిందో? జాబ్కి వెళ్ళవా? ఎలా వెళ్తాను ప్రణయ్? ఆ కంపెనీకి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడానికి నాకేం అర్హత ఉంది? ఇది వరుస. పారిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నానని వాళ్ల ముందు పౌరుషం చూపిస్తుంది. అరే అక్క, నువ్వు ఉండు, అన్నిటికీ అరుస్తావు. ఇందుకి అర్థమయ్యేలా చెప్పు. చూడిందు, నేను బిజినెస్ స్టార్ట్ చేసి సంపాదించే వరకు మన ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు. అంతవరకు అదే జాబ్ చేయి, ఏం పర్లేదు. ఈ విషయంలో నీ మాట కూడా నో అంటున్నందుకు సారీ. నేను అక్కడ ఉద్యోగం చేయలేను. చూసావురా, అత్త ఆడపడిచే కాదు, మొగుడంటే కూడా మర్యాద లేకుండా పోయింది దానికి. కోడల్ని తీసుకురారా అంటే కొరివిని తీసుకొచ్చావు. ఉద్యోగం వెలగబెట్టవే కోడలా అంటే నిన్ను తగలబెడతాను అత్త అందంట వెనకటికి. అలా ఉంది దీంతో ఎవ్వారం. అది ఉద్యోగానికి వెళ్లి తీరాలు చెప్తున్నా. ఏం చేస్తావో నాకైతే తెలీదు. నువ్వు నిన్నటి వరకు మన ఇంట్లో ఎలా ఉన్నా ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అత్తారింటికి వచ్చేసావు. నువ్వు ఎలా ఉండాలో నేను చెప్తే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీకన్నీ తెలుసు. కాకపోతే ఒక మాట పడ్డానికి సిద్ధంగా ఉండాలి. మీ అత్తమామలు ఎంతో మంచివాళ్ళు. అయినా కూడా కొత్త ఇల్లు, కొత్త మనుషులు అనేటప్పటికీ ఏవో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఎవరైనా ఒక మాట అంటే కొంచెం ఓపిగ్గా ఉండమ్మా, సర్ది చెప్పుకుని ముందుకెళ్ళు. ఎందుకంటే నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. మీ అత్తగారికి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత నీకు కూడా ఉంది. నువ్వెంత చెప్పక్కర్లేదే, సింపుల్గా మనిద్దరిలా ఉండాలని చెప్పు. ఏంటి, పొద్దున్నేస్తే ఒకళ్ళనొక్కళ్ళు ఎగతాళి చేసుకుంటూ గిల్లుకుంటూ గిచ్చుకుంటూ గిల్లు కజ్జాలు పడాలా? నువ్వు నోరు ముయ్యవే. అత్తా కోడళ్ళంటే సరదాగా ఉండాలి. అప్పుడే చిన్న చిన్న ఆలకలు గొడవలు ఉన్నా మా అత్తే కదా అని ఈ పిల్ల, మా కోడలే కదా అని ఆవిడ సర్దుకుపోతూ సంతోషంగా ఉంటారు. నా దిగులు మధు వాళ్ళ అత్తయ్య గురించి కాదత్తయ్యా, అల్లుడు గారి గురించి. అల్లుడు మన మీద కోపంగా ఉన్నట్టున్నారు. చిచ్చి, అదేం లేదమ్మా. ఎందుకలా అనుకుంటున్నారు? మీ అక్క చేసిన దరిద్రపు పనికి అల్లుడు గారు ఎంతో అవమానంగా ఫీల్ అయ్యుంటారు. అందరిలో పరువు పోయిందని బాధపడుంటారు. కూతురు ఏం చేస్తుందో కూడా తెలియకుండా ఈ పెళ్లి ఏర్పాటు చేశామని తిట్టుకునుంటారు. మా పెంపకం గురించి, మా గురించి ఆయనకి మంచి అభిప్రాయం ఉండుండదు. నువ్వెందుకమ్మా లేనిపోనివన్నీ ఆలోచిస్తున్నావు? ఆయనేమలా అనుకోరు. కరెక్ట్గా చెప్పావే. అలా అనుకునే మనిషి అయితే మీరు కనీ పెంచిన మధు మెళ్ళో తాళి కట్టేవాడా? కరెక్ట్ పాయింట్ చెప్పావు నానమ్మా. నిన్న రాత్రి నేను బావతో మాట్లాడాను కదా, నాతో బానే మాట్లాడారు. అక్కకి బావకి ఏమైనా గొడవలుంటే నాతో సరదాగా ఎలా మాట్లాడతారు చెప్పు? మా టైం అలా ఉందే. ఏది చూసినా భయం అనిపిస్తుంది. మీ అక్కలా బయట పడుకోవడం చూసిన వెంటనే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. దేవుడి దయ వల్ల నేను భయపడ్డట్టు ఏమీ జరగలేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఇప్పుడు వేరువేరు గదుల్లో ఉంటున్నారు. కానీ అది కూడా అంత మంచిది కాదు. దూరంగా ఉంటే ఒకరికొకరు ఎప్పటికి అర్థమవుతారు. అల్లుడి గారికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించు. అల్లుడి గారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వేంటో తెలియజెప్పడానికి ప్రయత్నించు. అర్థమైందా?
ఇదేమిటి దేవకి, మనమేదో అనుకుంటే ఇలా జరిగిందేంటి? వాడసలు ఆ పిల్లని కనీసం గదిలోకి కూడా రానివ్వడం లేదని వాళ్ళకి తెలిస్తే నానా గొడవ జరుగుతుందనుకుంటే ఆ రాక్షసి తెలివిగా వాళ్ళకి సమాధానం చెప్పి చల్లబరిచింది. మనం అనుకున్నంత గొడవ జరగకపోయినా ఆ పిల్ల కాపురం సజావుగా లేదని వాళ్ళకు అర్థమయ్యే ఉంటుందిగా. దానివల్ల ప్రయోజనం ఏముందక్క? నువ్వు అన్నట్టు గొడవ ఉంటే బాగుండేది. అమ్మా దేవకి, అన్నయ్య రండి. పెళ్ళైన దగ్గర నుంచి మీ ముందు నిలబడ్డానికి కూడా నాకు మొహం చెల్లటం లేదమ్మా. అదేంటన్నయ్య అలా అంటారు? ఎప్పుడు ఏ పాపం చేసుకున్నామో పెళ్లిలో మా పరువుతో పాటు మీరు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దానికి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలో, ఏమని సంజాషి ఇచ్చుకోవాలో తెలియక మీ ముందు నిలబడే ధైర్యం చేయలేకపోయాను. మీతో సరితూగా ఆర్థిక స్తోమత లేని కుటుంబం అయినా మా స్నేహానికి విలువనిచ్చి బియ్యం అందుకోవడానికి ఒప్పుకున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మమ్మల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. దానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. అంతా బాగానే ఉంది గాని పరువు నిలబెట్టాలన్న నెపంతో ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేసేశారు. బలవంతంగా పెళ్లి చేయించినట్టు కాపురం చేయించగలమా చెప్పండి? పెళ్ళైనా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ముందు ముందు ఎలా ఉంటారో. అమ్మా ఏంటా మాటలు? నేనేమైనా అనకూడని మాట అన్నానా? ఉన్న మాటే కదా అన్నాను. అమ్మా, ఇప్పుడు ఎలా ఉన్నా ముందు ముందు తప్పకుండా బాగుంటారు. వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే కానీ ఇష్టం లేక కాదు. ఇష్టం ఉంటే ఎందుకు వేరువేరుగా ఉంటారు చెప్పండి? అమ్మా నా భయాలు నేను చెప్తున్నానే. రేపేదైనా ఇబ్బంది వచ్చిందే అనుకో, అందరూ మనల్నే కదా అంటారు. ఏ ఇబ్బంది రాదమ్మా, మీరున్నారు కదా. మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. మీ మంచితనానికి నమస్కరించడం తప్ప ఏమీ చెప్పలేని మనిషిని నేను. వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారన్న సంగతి మాకు తెలిస్తే మేం బాధపడతామని మీరందరూ కూడా నిజం మాకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మమ్మల్ని బాధ పెట్టడానికి మనస్కరించని గొప్ప మనసు మీ అందరిది. ఆ నమ్మకంతోనే మీకు చెప్తున్నాను, వాళ్ళని మీరు బాగా చూసుకుంటారు. తండ్రిగా మిమ్మల్ని ఓ మాట అడగడానికి వచ్చాను. నా కూతురు పొరపాటు చేసే అమ్మాయి కాదు, కానీ తెలుసో తెలియకో మీ మనసును కష్టపెడితే మీ కూతురు అనుకొని క్షమించండి. నా కూతురు కోసం నా తల తీసి మీ పాతల దగ్గర పెట్టమన్నా పెడతాను. అన్నయ్య కానీ తనకంటే కన్నీరు రాకుండా చూసుకోండి. అన్నయ్య, మీరు మధు జీవితాన్ని నా చేతుల్లో పెట్టారు. మీ అమ్మాయి జీవితం నా చేతుల్లోనే ఉంది. నేను చూసుకుంటాను. ఎప్పుడూ కళ్ళ ముందే ఉండే పిల్లని విడిచి వెళ్ళాలంటే మనసు ఒప్పుకోవడం లేదమ్మా. పరాయి ఊళ్ళో ఉన్నావా? ఒకే ఊళ్ళో ఉన్నాం. కావాలంటే తీసుకువెళ్ళండి. ఇక్కడ మాత్రం వేర్వేరు గదుల్లోనే ఉంటున్నారుగా. లేదమ్మా, పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి వస్తే భర్తతోనే రావాలి. అదే ఆడపిల్లగా తనకి మర్యాద, పుట్టింటి వాళ్ళుగా మాకు సంతోషం. అల్లుడి గారికి రేపో మాపో పనులు పూర్తయిపోతే అల్లుడు అమ్మాయి ఇద్దరూ ఎలాగో మన ఇంటికి వస్తారుగా.
ఏమండి బయలుదేరదామా? వెళ్ళొస్తావరా రాజా? వెళ్ళొస్తామమ్మా. మంచిదన్నయ్య గారు. వెళ్ళొస్తాం వదినా, వెళ్ళొస్తామమ్మా. మంచిది. వెళ్ళొస్తామమ్మా. ఇంకా వెళ్ళొస్తాం బాబు. సరేరా, మన డ్రైవర్ ఉన్నాడు, మన కార్లో దించుతాడు. ఎందుకులేరా, క్యాబ్ బుక్ చేశాను. రే, ముందా క్యాబ్ క్యాన్సిల్ చేయి. ఇన్ని కార్లు పెట్టుకుని క్యాబ్లో ఎందుకురా? నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా మన కారు వస్తుంది. ఒక్క ఫోన్ చేయరా చాలు. పర్లేదులేరా. ఎప్పుడు నా మాట వినవు కదా. పద, డ్రైవర్ దింపేసి వస్తాడు. అలాగే నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. దేవకి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. పదండి. బాయ్ అక్క. బాయ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం డ్రామాలాడుతున్నారే? ఏ మనకి మాత్రం లేవా ప్రేమలు? మనం కూడా ఇలాగే వాటేసుకుని ఏడుస్తున్నావా? ఓ తగిదే పోతూ నట్టింట్లోనే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ ఏడుపేదో వాళ్ళింట్లో అడగచ్చుగా. పోనీలేమ్మా, ఎలాగో కొన్నాళ్లలో వాళ్ళ కొంపలో పడి ఎడవలసిందే కదా. ఒక్క పూటైనా సంతోషంగా ఎడవని. అదిగా వస్తుంది. హే హాయ్, హూస్ ఆన్ ద లైన్? ఇట్స్ మీ. నువ్వా? నేనే. వాయిస్ మెసేజ్ చేస్తాను. ఇప్పుడు నేను పంపించిన వాయిస్ మెసేజ్ వింటుంటే నా ఫేస్ మీకు ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. నాకేం గుర్తురాదు. నేను 1 2 3 లెక్క పెడతాను. 1 2 3. వచ్చింది కదా.